అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మై పర్సు. డౌన్లోడ్ నౌ. భగీరథ రెడ్డి గారు ఉన్నప్పుడు పరిస్థితులు వేరు, ఆ తర్వాత పరిస్థితులు వేరు. ఎప్పుడైనా అనిపించిందా అసలు ఇవన్నీ చూసినప్పుడు నాకెందుకు వచ్చిన ఈ రాజకీయాలు, నా లైఫ్ ఏంటి, ఇక చాలే రాజకీయాలు, ఈ రాజకీయాలకు దండం అని ఎప్పుడైనా ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి అలాంటివి? లేదు లేదు అట్లా ఎప్పుడు అనిపించలేదు యాక్చువల్గా. బికాస్ రాజకీయాలు అంటేనే అప్ అండ్ డౌన్ మనకి ఇంకా ఆల్రెడీ 2009 నుంచి ఉన్నా, అంటే ముందు నాకు అంత పాలిటిక్స్ తెలియకపోయినా 2009 నుంచి ఉన్నాను కాబట్టి ఇంకా మనం వన్స్ దాంట్లోకి వచ్చిన అంటే అంతేం అనిపించదు. ఓకే, ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి అనేది ప్రజలు వాళ్ళని చూసి వాళ్ళ ఎఫెక్షన్ చూసేసి ఓకే విల్ గో ఫర్ దెమ్, మనం వాళ్ళ కోసమే ఉన్నాం కదా అన్నట్టు అనిపిస్తుంది. వాళ్ళు మా కోసం చేసినప్పుడు అంటే వాళ్ళు మమ్మల్ని అట్లనే చూసుకుంటారు. సో మేము వాళ్ళని, దే ఆర్ మై ఫ్యామిలీ. ఒక పొలిటికల్ లైక్ ఎనీథింగ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీ. పిల్లలు బాగా గుర్తు చేస్తూ ఉంటారా భగీరథ రెడ్డి గారిని? మధ్యలో ఎప్పుడైనా, బట్ చెప్పాను కదా ఇప్పుడు వాళ్ళు కూడా పాలిటిక్స్, వాళ్ళు బిజీగానే ఉంటారు, ఊర్లో ఉంటారు. ఊర్లో ఉన్నప్పుడు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు, వాళ్ళు మా అమ్మ మామ అని వాళ్ళని పిలుచుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు కూడా కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళతోనే మాట్లాడుతూ ఉంటారు. సో అంటే అక్కడే ఉంటున్నాం కాబట్టి మా హస్బెండ్తో తిరిగిన ఆ ప్లేసెస్ కానీ ఆఫీస్ కానీ ఏదైనా కానీ అవి గుర్తు, అంటే స్టిల్ ఐ మీన్ లైక్ వీ డోంట్ మిస్ హిమ్ బికాస్ హీస్ దేర్ విత్ అస్ ఓన్లీ. అంటే మాతో పాటే ఉన్నారు కదా అనుకుంటాం. మీ ఫొటోస్ వీడియోస్ చూస్తుంటే మీ ఇద్దరు పిల్లలు కూడా అసలు అటొకళ్ళు ఇటొకళ్ళు రామ లక్ష్మణుల్లాగా ఎలా ఉంటారు, ఇక చాలా ఆవిడకి ఇది అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకొక వైపు ప్రజల అభిమానం. మీకు ఎలా అనిపిస్తుంది ఇద్దరు కొడుకుల్ని చూసుకుంటుంటే? నాకేం తక్కువ అనిపిస్తుందా? అనిపిస్తుంది, ఆబ్వియస్లీ అనిపిస్తుంది. అంటే చాలా సిచ్యువేషన్స్లో చాలామంది ఏమంటారు అంటే స్టడీస్ ఉన్నాయి కదా హైదరాబాద్లో పెట్టొచ్చు కదా, హాస్టల్లో పెట్టచ్చు. యాక్చువల్లీ బగ్గి చనిపోయినప్పుడు కూడా చాలామంది చెప్పారు పాలిటిక్స్లో తిరుగుతున్నారు కాబట్టి పిల్లలు ఎందుకు హాస్టల్లో పెట్టచ్చు కదా, ఆర్ పిల్లల్ని హైదరాబాద్లోనే ఉంచవచ్చు కదా, ఎందుకు తీసుకురావటం, ఆర్ వాళ్ళకి లైక్ స్టడీస్ ఉన్నాయి కదా అది అని. బట్ నేనేమనుకుంటానే స్టడీస్ అయినా వస్తాయి, లైక్ ఎవ్రీథింగ్ వాళ్ళకి ఏమంటారంటే ద నియర్ టు ద పబ్లిక్, అంటే నేషనల్, అంటే ఒక మనిషి అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఉండి మనం ఊరికి ఇట్లా కాకుండా ఆ ఎఫెక్షన్స్ ఏంటి అనేది తెలుస్తాయి. సో వాళ్ళు ఏంటంటే ఇన్ని రోజులు మీరు ఇందాక అన్నట్టు బగ్గి లేకపోయినా కూడా సో అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు గుర్తు చేయడం కానీ ఆ ఎఫెక్షన్స్ వలన వాళ్ళకి అదొక ప్లస్ పాయింట్. అంటే వాళ్ళు దే కుడ్ రికవర్ వెరీ సూన్, దాంట్లో నుంచి బయటపడటం కానీ అట్లా జరిగింది. అంతేగాని నేను అనుకుంటా మేబీ ఒక 5 years ఎల్డర్ అయి ఉంటే కనుక వాళ్ళే చూసుకుని ఉండేవాళ్ళు కదా. ఇంకా వాళ్ళు ఇప్పుడు 10th అండ్ ఇంటర్ కాబట్టి అట్లనే ఉన్నారు అని అనిపిస్తుంది. కానీ దే ఆర్ మై స్ట్రెంగ్త్ యాక్చువల్లీ. వాళ్ళని చూస్తుంటేనే భవిష్యత్ చాలా బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది. అవునవును, అంటే పాలిటిక్స్లో వస్తారా లేదా అనేది వాళ్ళ చాయిస్. అది నేను అది కూడా చెప్పాను నేను, అంటే లైక్ యూ హ్యావ్ టు ప్రూవ్ ఇట్. అట్లా కాదు అంటే మా తాతగారు, మా హస్బెండ్, మా నాన్న అట్లా కాదు. యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ అండ్ దట్ ఈస్ యువర్ చాయిస్. పాలిటిక్స్లో వస్తానా లేదా అనేది వాళ్ళ చాయిస్. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి అది అలవాటు, అది ఒక ప్రపంచం, ఇది ఒక ప్రపంచం. చెల్లా ఫ్యామిలీకి 1,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయంట, నిజమేనా? అట్లా 1,000 కోట్ల రూపాయలు అంటే లేదు. ఎంత ఉన్నాయో తెలుసుకోవచ్చా? మేబీ బాగా ఉండడానికైతే ఉన్నాయి, అంతే అంతేవరకే. మామయ్య గారు లేరు, హస్బెండ్ లేరు, అత్తింటితో గొడవలు, మీరు ఏం జాబ్ చేయట్లేదు, జెడ్పీటీసీగా మాత్రమే ఉన్నారు. రాజకీయాలంటే డబ్బులతో కూడుకున్న వ్యవహారం. ఎలా నడుస్తుంది మరి? అంటే యాక్చువల్లీ మా ఫాదర్ రియల్ ఎస్టేట్ చేస్తారు. సో కొంచెం దాంట్లో ఇన్వెస్ట్ చేస్తాను. అండ్ ఐ డూ లైక్ పెట్రోల్ బంక్స్ అవన్నీ ఉన్నాయి. సో ఫైనాన్షియల్గా అయితే ప్రాబ్లం ఏమీ లేదు యాజ్ ఆఫ్ నా వరకు అయితే. మా మామగారి ప్రాపర్టీస్ ఇంకా అన్నీ అట్లనే ఉన్నాయి, అన్ని కోర్టులో ఉన్నాయి డిస్ప్యూట్లో. సో మేము మా సెల్ ఫోన్ ప్రాపర్టీతోనే నేను చేస్తా అంత. పిల్లలు ఏమంటూ ఉంటారు? నానమ్మ వాళ్ళతో గొడవలు, బయటకు వెళ్తే గొడవలు, ఏంటిదంతా పీస్ఫుల్గా మనం బతుకుదాం, వీటన్నిటిని వదిలేద్దాం అనే ఫీలింగ్ ఎప్పుడైనా పిల్లల్లో కనిపిస్తుందా? అట్లా ఇంకా వాళ్ళు చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళు బయటకు చెప్పారు. కానీ నాకు తెలిసి ఒక్కొక్కసారి ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తే వీళ్ళు వెళ్ళి కొట్టేస్తారేమో అంటకు అని అనిపిస్తుంది. జాగ్రత్త, అసలే పెద్దవాళ్ళు అయిపోతున్నారు. పెద్దవాళ్ళు. బట్ వాళ్ళకి అట్లా అంటే వాళ్ళు అంత ఇష్యూస్ జరిగినప్పుడే చెప్పుండేవాళ్ళు కదా, వద్దు మనకి వద్దని. వాళ్ళు అట్లా కదా, బగి పిల్లలు కదా అట్లనే ఉంటారు, మా పిల్లలు కదా అట్లనే ఉంటారు. ఫైర్ బ్రాండ్స్. యా. సో ఈవెన్ లైక్ ఇప్పుడు వద్దు అన్నప్పుడు నాకే చెప్పుండేవాళ్ళు కదా వద్దు ఎందుకు అనేది. బట్ వాళ్ళకి అది ఒక ఇది ఉంటుంది. రాయలసీమ అంటేనే ఫ్యాక్షన్కి కేర్ ఆఫ్ అడ్రస్.
అక్కడ రాజకీయ గొడవలు కామనే. కంటికి కన్ను పంటికి పన్ను రాజకీయాలను కూడా మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు మీ ఫ్యామిలీలో చూసినప్పుడు కూడా అనేక రకాలైన గొడవలు లాంటివి కనిపిస్తూనే ఉన్నాయి. అక్కడ రాజకీయాల్లో అంటే గతానికి ఇప్పటికీ ఏమైనా ఈ ఫ్యాక్షన్లో మార్పు వచ్చిందా? మీ చిన్నప్పుడు చూసిన పరిస్థితులకి ఇప్పటికీ ఏదైనా తేడా మీరు గమనించారా? అంటే యాక్చువల్లీ 2009 తర్వాతనే కదా నేను రాయలసీమ యాక్చువల్లీ బేసికల్ ఫ్రమ్ ఏపీ అండ్ స్టడీస్ అంతా చెన్నై, బెంగళూరులో చదువుకున్నాను. సో ఫ్యాక్షన్ అంటే ఊరిని చూడటం వరకు. కానీ యాక్చువల్లీ ఎలక్షన్ మా మ్యారేజ్ అయిన తర్వాత ఏదైతే ఉందో అంటే అప్పుడు మావయ్య, బగ్గి వీళ్ళంతా ఫ్యామిలీ ఉండేవాళ్ళు కాబట్టి వీళ్ళంతా చూసుకుంటూ ఉండేవాళ్ళు. బట్ ఫ్యాక్షన్కి సంబంధించిన వరకు చాలామంది అంటారు అంటే ఫ్యాక్షన్ అంటే ఏదో అనవసరంగా నరుక్కోవడం, చంపుకోవడం సంథింగ్ అట్లా అని. బట్ ప్రతి ఒక్కదానికి అంటే వెనకాల ఒక స్టోరీ ఉంటుందేమో నేను అనుకుంటాను యాక్చువల్లీ. అయితే అది పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఒకటి స్వార్థం అవ్వచ్చు, లేకపోతే కొన్ని మంచి చేయడం ఉండొచ్చు, ఏదైనా ఎవ్రీథింగ్. ఫ్యాక్షన్కి అంటే చంపడం ఒకటే చూస్తారు కానీ వెనకాల స్టోరీ ఎవరు చూడారు కదా. కరోనాతో పాటే మీ లైఫ్లో కూడా చాలా కష్టాలు మొదలైనట్టుగా కనిపిస్తోంది. మామయ్య గారి దగ్గర నుంచి మొదలుపెట్టి మీ హస్బెండ్, ఆ తర్వాత అసలు వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయం, వీటన్నిటినీ చూసినప్పుడు అంటే అక్కడ రాజకీయంగా, వ్యక్తిగతంగా అన్నీ కూడా మీకు సవాళ్లే ఎదురవుతూ ఉన్నాయి. అయితే భగీరథ రెడ్డి గారు చనిపోయిన తర్వాత కానీ ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా జగన్ గారిని కలిసారా, మాట్లాడారా? లేదు, ఎలక్షన్ తర్వాత అయితే జరగడం 23 లాస్ట్ 24లోనూ కలిసినట్టున్నాను. 23 బిఫోర్ ఎలక్షన్స్ కలిసాను. తర్వాత అయితే నేను కలవలేదు యాక్చువల్గా. త్వరలో మరి ఇప్పుడు జెడ్పీటీసీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. మరి ఆయన దగ్గర నుంచి ఏదైనా మీకు హింట్ కానీ, మళ్ళీ మీరు పోటీ చేయండి, లేదంటే కొత్త బాధ్యతలు ఇస్తాం, నెక్స్ట్ ఎమ్మెల్యేగా మీకు టికెట్ ఇస్తాం లాంటి హామీలు కూడా ఏమీ లేవా? లేదు, యాక్చువల్లీ నేను పార్టీకి దూరంగానే ఉన్నాను. అండ్ ప్రస్తుతానికైతే చెప్పాను కదా, ఎలక్షన్స్ అంటే లైక్ 1 year గ్యాప్ తీసుకుని తర్వాత అంటే లైక్ లోకల్ ఇప్పుడు మనం అనుకునొచ్చు అంటే లైక్ వైఎస్ఆర్సీపీ, టీడీపీ అనుకోవచ్చు. బట్ లోకల్గా మనం ఒక మండలం ఒక ఊర్లో ఉన్నప్పుడు మనకి ఏంటంటే అక్కడ లోకల్ పబ్లిక్ అండ్ విత్ హూమ్ వీఆర్ కంఫర్టబుల్ విత్ అనే ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది. అంటే మనం ఎవరితో కంఫర్టబుల్గా ఉన్నాము అనే ఒక దీంట్లో ఉంటుంది. సో మా ఊరికి అంటే ఏది లైక్ మా వర్గం వాళ్ళతో డిస్కస్ చేసి 1 year తర్వాత అప్పుడు డిసైడ్ చేద్దాం అనుకున్నా. సో అందుకే లోకల్ బాడీస్ కానీ జెడ్పీటీసీ కానీ పోటీ చేయాలనుకోవట్లేదు. సో 1 year గ్యాప్ తీసుకుని అప్పుడు ఆ తర్వాత ఆయన వైసీపీలోనే కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా, లేదంటే టీడీపీ కానీ బీజేపీలో కానీ చేరే అవకాశం? అది ఇంకా 1 year తర్వాత టైం వచ్చినప్పుడు మీకే చెప్తాను నేను. అంతేగాని వైసీపీలోనే ఉంటానని మాత్రం చెప్పరా? లేదు, అంటే భవిష్యత్తు ఇప్పుడు పాలిటిక్స్ అన్నప్పుడు మనం చూసుకోవాలి కదా, సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కడ ఉంటుంది, మనకి వాల్యూ ఎక్కడ ఉంటుంది, దట్ ఈస్ మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంత చేస్తాం, ఇంత ఉంటున్నాము, ఇంత చేస్తాం బికాస్ నథింగ్ ఇస్ బియాండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అని నేను అనుకుంటాను. రాజకీయాలంటే కేక్ వాక్ కాదు, చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో అయితే అసలు సోషల్ మీడియా ట్రోలింగ్ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరేం చెప్తారు రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళకి, ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్న మహిళలకి? అంటే ట్రోలింగ్ అనేది ఇప్పుడు మనం యూజువలీ లైక్ మనం చేస్తుంటాం, మన ప్రోగ్రామ్స్ చూస్తుంటాం, లైక్ రీల్స్ కింద పోస్ట్ పెడుతూ ఉంటాం, నీకు అంత సీన్ లేదనో సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, లైక్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కదా చూసుకోవచ్చను. సో ఏదో ఒకళ్ళో ఇద్దరో చెప్పినంత మాత్రాన మనం ఆపేసి అయితే కూర్చోలేము కదా. సో దే ఆర్ మెనీ పీపుల్ ఫర్ అస్, లైక్ మన రెస్పాన్సిబిలిటీ తీసుకుని మనం ఒక రాజకీయంలో ఉన్నప్పుడు సో ఒకళ్ళిద్దరు ట్రోల్ చేసినంత మాత్రాన వాళ్ళు చెప్పింది కరెక్ట్ అయిపోదు కదా. సో జస్ట్ ఇగ్నోర్ ఇట్, అంతే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే. సో అంటే ఫ్యూచర్లో రాజకీయంలోకి వచ్చిన ఫస్ట్ నేను ఏం చెప్తానంటే, ఫస్ట్ ఫ్యామిలీని చూసుకోండి, అంటే సైమల్టేనియస్గా టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ చూసుకొని దెన్ అప్పుడే రాజకీయాల్లోకి రండి. ఎందుకంటే రాజకీయం అనేది చాలా అంత ఈజీ కాదు. అండ్ ఆల్రెడీ నేను చాలామంది చెప్తూ ఉంటాను, రాజకీయం అనేది ఈజీ కాదు. బికాస్ ఒక ఫ్యామిలీ బ్రాండ్ ఉండి ఒక ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు చేయడం వేరే ఉంటుంది. బట్ ఇప్పుడు నేను రీసెంట్గా చూస్తే ఏమైందంటే చాలామంది అదే మోటివేషన్తో వచ్చేస్తూ ఉంటారు, లైక్ మనం కూడా ఏదో చేద్దామని. బట్ దట్ ఈస్ నాట్ వెరీ ఈజీ. సో ఫస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ పాలన నడుస్తోంది. చంద్రబాబు నాయుడు సీఎంగా, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వాళ్ళిద్దరి పాలన ఎలా ఉంది, మీ అభిప్రాయం ఏంటి? అంటే పాలన అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, లైక్ పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వే ఆఫ్ వర్కింగ్ స్టైల్ ఉంటుంది. సో నాకు తెలిసి ఒకరిని కమెంట్ చేసి వాళ్ళకంటే గొప్ప అని చెప్పడానికి ఉండదు. బికాస్ ప్రతి ఒక్కరికి ఒక స్ట్రాటజీ అనేది ఉంటుంది. నో వన్ ఈజ్ లెస్, నో వన్ ఈజ్ మోర్. యాక్చువల్లీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.